దేవుని ప్రియులకు శుభములు. ఈ దినమందు దేవుని వాక్యాన్ని చదువుకుందాము. 68వ కీర్తన 6వ వాక్యాన్ని చదువుకున్నప్పుడు, ఆయన బంధింపబడిన వారిని విడిపించి వారిని వర్ధిల్ల చేయువాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఆరాధించే ఆ సర్వశక్తిగల దేవుడు అనుసరిస్తున్న వారు, సేవిస్తున్న వారు ఏదైనా బంధకాల్లో బంధింపబడి ఉంటే ఆ బంధకాల్లో నుండి విడిపించి వర్ధిల్లపు చేయగలిగిన సర్వశక్తిగల దేవుడు. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, నీ జీవితంలో ఏ సమస్యను బట్టి, నీ జీవితంలో ఏ వ్యక్తిని బట్టి ఎలాంటి బంధకాలలో నువ్వు బంధింపబడి వేదన పడుతూ ఆ బంధకాల నుంచి విడుదల పొందుకోలేక కన్నీళ్ల మధ్యలో నువ్వు కొనసాగుతున్నావో తెలియదు, కానీ ఈ దినమందు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వున్న బంధకాల నుండి దేవుడు నిన్ను విడిపించబోతూ ఉన్నాడు. దేవుడు ఎందుకు విడిపిస్తాడు అంటే, మనము ఆయన్ని సేవించే వారము. నీవు ఆయన్ని సేవిస్తున్నావు, నీవు ఆయన ఆరాధిస్తున్నావు గనుక, ఆయన రక్తము చేత కడగబడిన బిడ్డవు గనుక నీ బంధకాల నుండి నిన్ను విడిపించుటకు ఆయన సర్వశక్తిగల దేవుడు. షడ్రేకు, మేషకు, అబేద్నెగో అని వారు అగ్నిగుండములో వేయబడ్డారు. బంధించి అగ్నిగుండములో వేయబడినప్పుడు ఆ అగ్నిగుండములో నుండి వారిని బయటికి తీసుకుని వచ్చి దేవుడు వారిని ఆ దేశమందు వర్ధిల్లపచేసి ఉన్నాడు. అగ్నిగుండములో ఎలాంటి హాని కలగకుండా విడిపించి వారిని వర్ధిల్లింపచేశాడు దేవుడు. దానియేలు సింహబోన్లో వేయబడ్డాడు. పౌలు, శీలయ కూడా దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉండగా వారిని చెరసాల్లో వేశారు. యోసేపు ఏ నేరము చేయకపోయినా కానీ చెరసాల్లో వేయబడ్డాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుణ్ణి అనుసరిస్తూ ఆయనను ఆరాధిస్తున్న నీవు భక్తిగా, యథార్థముగా, న్యాయముగా, పరిశుద్ధముగా నీ మట్టుకు నీవు దేవుని యందు భయభక్తులు కలిగి నడిపించబడుతూ ఉన్నప్పుడు ఎన్నో బంధకాలు నిన్ను కట్టేసి నీ ఆత్మీయ జీవితాన్ని, నీ కుటుంబాన్ని ఏదో చేయాలని అపవాది ఒకవేళ కంకణం కట్టి ఆలోచిస్తూ ఉన్నాడేమో. నువ్వు యేసు రక్తం చేత కడగబడిన వ్యక్తివి కనుక నీ ఉన్న బంధకాల నుండి నిన్ను విడిపించుటకు ఆయన సర్వశక్తి గల దేవుడు గనుక ఈ దినమందు నువ్వు ఏ సమస్యల్లో, ఏ బంధకాలతో బంధించబడి ఉన్నావో దేవుడు విడిపిస్తాడు. అనేక మంది కుటుంబాలలో మద్యము చేత, త్రాగుడు వలన బంధింపబడి ఉంటారు. సినిమాలు, సీరియల్స్, చెడు అలవాట్లు, చెడు సహవాసాలు, వీటి వలన బంధింపబడి ఉంటారు. ఆ బంధకాల నుండి నీ వారిని ప్రభు విడిపించబోతూ ఉన్నాడు, ఆశీర్వదిస్తాడు. దానియేలును వర్ధిల్లింపజేసిన దేవుడు, యోసేపును వర్ధిల్లింపజేసిన దేవుడు, షడ్రేకు, మేషకు, అబేద్నెగోని వారిని వర్ధిల్లింపజేసిన దేవుడు నిశ్చయముగా ఈ దినమందు నిన్ను విడిపించి వర్ధిల్లింపచేయునుగాక. ప్రార్థన. మహోన్నతుడా, సర్వాధికారి, ఆశ్చర్యకరుడా, మీకు స్తోత్రాలనైనా ఈ దినమందు ఈ ప్రార్థనలు ఏకీభవించిన వారు ఏ ఏ బంధకాల్లో ఉన్నారు మీరు విడిపించబోతున్నారు నాయనా, వర్ధిల్లింప చేయబోతున్నారు నాయనా. ఈ మాటలు వినుటకు మీరు సహాయం అనుగ్రహించి ఉన్నారు. ఈ దినమంతా మీరు మాతో ఉండి మా అవసరాలు తీర్చి క్షేమాన్ని ప్రసాదించి మహిమను పొందమని యేసు నామములో ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక.